శారద బిచ్చగాడికి అన్నం పెడుతూ ఉంటే, "మావయ్య ఏంటి మావయ్య ఇది" అని భూమి ఏడుస్తూ ఉంటుంది. గగన్, చూసావా భూమి కూడా ఎంతగా ఏడ్చిందో తెలుసా? నువ్విక తిరిగి రావని భూమి చాలా పిచ్చి పిచ్చిగా ఏడ్చేసింది. నమ్మేసింది కూడా. చూసావా భూమి, ఇప్పుడు గగన్ తిరిగి వచ్చాడు. "రే గగన్, భూమి రా" అని శారద చెప్తుంటే, ఇక అతను అన్నం తినేసిన తర్వాత "అన్నదాత సుఖీభవ. ఈ తల్లికి జరిగిన అన్యాయాన్ని ఆ దేవుడు ఖచ్చితంగా పూడుస్తాడు" అని అతను చెప్తూ ఉంటే, కేపీ కొంత డబ్బులు ఇస్తాడు. ఇక వెంటనే అతను బ్యాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటే, "రే గగన్, ఆగరా ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు" అని శారద వెళ్తూ ఉంటుంది. "శారద, ఆగు శారద" అని కేపీ అడ్డుపడుతూ ఉంటాడు. "ఏవండీ, గగన్ ఎందుకండి అలా వెళ్ళిపోతున్నాడు, ఆపండి" అని శారద అంటే, "శారద, అతను ఆకలితో ఉన్న బిచ్చగాడు. నీ కొడుకు గగన్ కాదు" అని కేపీ చెప్తాడు. "ఏంటి బిచ్చగాడా? కాదు నా గగన్" అని శారద ఏడుస్తూ ఉంటుంది. "అమ్మ భూమి, శారదని ముందు లోపలికి తీసుకువెళ్ళు" అని కేపీ చెప్తాడు. "అతను బిచ్చగాడే శారద, నా మాట విను, గగన్ తిరిగి రాడు" అని కేపీ చెప్తుంటే, "అత్తయ్య రండి" అని భూమి శారదని లోపలికి తీసుకువెళ్తుంది. "మావయ్య, నేను అత్తయ్యని ఇలా చూడలేకపోతున్నాను. ఇలాగే వదిలేస్తే అత్తయ్య ఏమైపోతుందో" అని భూమి ఏడుస్తూ ఉంటే, "ఆ దేవుడే ఏదో ఒకటి చెయ్యాలమ్మా. మనం ఎంత చెప్పినా శారద వినే పరిస్థితిలో లేదు" అని కేపీ కూడా బాధపడుతూ ఉంటాడు. తర్వాత మనకి ఆకాష్ ప్రోగ్రామ్‌ని చూపిస్తూ ఉంటారు. క్లబ్‌లో గగన్ లాగా ఉన్న ఆకాష్ పాటకి డాన్స్ చేస్తూ, గిటార్ వాయిస్తూ రాక్ స్టార్‌గా అదరగొడుతూ ఉంటారు. ఆకాష్‌తో కలిపి ఒక అమ్మాయి కూడా డాన్స్ చేస్తూ ఉంటుంది. తర్వాత అందరూ సెల్ఫీలు కావాలని ఆకాష్ చుట్టూ చేరి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడే నక్షత్ర టీవీ ఆన్ చేసి ఈ ప్రోగ్రామ్‌ని చూస్తూ ఉంటుంది. అయితే అప్పుడే అటుగా భూమి వెళ్తుండటంతో షాకింగ్‌గా చూస్తున్న నక్షత్ర కాస్త, "ఏయ్ భూమి, ఆగు, నువ్వు మా మమ్మీని బెదిరిస్తున్నావంట" అని నక్షత్ర నిలదీస్తూ ఉంటుంది. "నేను మీ మమ్మీని బెదిరించలేదు, హెచ్చరించాను. మీ మమ్మీ ఏం చేస్తుందో నీ కళ్ళ ముందరే జరుగుతున్నది మొత్తం కూడా నువ్వు కూడా చూస్తున్నావు కదా! ఇలాగే చేస్తూ ఉంటే నేను హెచ్చరించటం కాదు. నేను మీ మమ్మీని ఏం చేయబోతున్నానో దగ్గరుండి చూస్తూ ఉండు" అని భూమి వార్నింగ్ ఇస్తుంది. దాంతో నక్షత్ర వెటకారపు నవ్వులు నవ్వుతూ, "నువ్వు మా మమ్మీని ఏమీ చేయలేవని" పొగరుగా చెప్తూ ఉంటుంది. "నేను కాదు చేసేది, ఆధారాలు తనంతట అవి చేసుకుంటూ పోతాయి. అప్పుడు నువ్వు కూడా ఏమీ చేయలేవు, చూస్తూ ఉండడం తప్పించి. నీకు ముందే చెప్తున్నాను, మీ మమ్మీతో పాటి నువ్వు కూడా ఇరుక్కోకుండా చూసుకో, లేకపోతే నువ్వు కూడా మీ మమ్మీతో పాటి జైలుకు వెళ్తావని" భూమి చెప్తుంటే, "ఏంటి నేనా జైలుకా? అసలు గగన్ కనిపించకపోయేసరికి నీకు పిచ్చి పట్టినట్లు ఉంది భూమి, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు" అని నక్షత్ర అంటుంది. "నా భర్తను చంపిన వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను. ఒక భార్య కన్నీటి విలువ ఎలా ఉంటుందో నేను మీకు అర్థమయ్యేలా చూపిస్తాను" అని భూమి వార్నింగ్ ఇస్తుంటే, "ఆ చేసుకో పో" అన్నట్లుగా నక్షత్ర పొగరుగా చూస్తూ ఉంటుంది. అప్పుడే చెర్రీ అక్కడికొచ్చి, "భూమి, అర్జెంటుగా పక్కకి రావా, నేను నీతో మాట్లాడాలని" చెప్తూ ఉంటాడు. "ఏమైంది చెర్రీ" అని భూమి అడగటంతో, "నేను కమిషనర్ గారి గురించి ఎంక్వైరీ చేశాను భూమి. అతను చాలా సిన్సియర్ అంట. మన దగ్గర ఉన్న ఆధారాలు అతని చేతికి ఇస్తే చాలు, మొత్తం శిక్ష పడేలా ఆయనే చూసుకుంటాడు. ఆయన చాలా మంచివాడు" అని చెర్రీ చెప్తాడు. "అవును, నా బావని నేను ఎలాగూ తిరిగి తీసుకురాలేను. నా బావని చంపిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా శిక్ష పడే తీరాలి. నేను అస్సలు వదిలిపెట్టను" అని భూమి చెప్తుంది. "ఇదిగో భూమి, ఆయన పర్సనల్ నెంబర్ తీసుకొచ్చాను. వెంటనే ఈ ఫోన్ నెంబర్‌కి కాల్ చెయ్యి" అని చెర్రీ చెప్తాడు. వెంటనే భూమి కమిషనర్‌కి ఫోన్ చేస్తుంది. "హలో, ఎవరు" అని కమిషనర్ అడగడంతో, "సార్, నా పేరు భూమి, శరత్చంద్ర గారి కూతుర్ని. నా బావ చనిపోయాడు కదా, అది ఎన్‌కౌంటర్‌లో నా బావని చంపేయలేదు సార్. కుట్రపూరితంగా నా బావని కావాలనే ఫేక్ ఎన్‌కౌంటర్ చేసి ప్రాణాలు తీసేశారు సార్" అని భూమి చెప్తుంటే, "అదేంటి, అవునా, మీరు చెప్తున్నది నిజమా? మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా? ఎన్‌కౌంటర్ చేసిన సూర్య కూడా సిన్సియర్ ఆఫీసరే అని విన్నానే. మరి సూర్య ఫేక్ ఎన్‌కౌంటర్ ఎలా చేస్తాడు? నాకైతే నమ్మాలనిపించటం లేదు. మీ దగ్గర ఏం ఆధారాలున్నాయి?" అని కమిషనర్ అడగటంతో, "సార్, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టే నేను ఇంత ఖచ్చితంగా మాట్లాడగలుగుతున్నాను సార్. ఆ ఆధారాల్ని నేను మీ చేతికి డైరెక్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇచ్చే లోపల ఈ విషయం ఎవరికీ కూడా తెలియకూడదు. ముఖ్యంగా సూర్యకి తెలియకూడదు సార్. కాబట్టి నేను మిమ్మల్ని కలిసి ఆ ఆధారాల్ని ఇస్తాను సార్. కాబట్టి ఎప్పుడు రావాలో కాస్త నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వండి సార్" అని భూమి అడగటంతో, "రేపు మార్నింగ్ 10:30కి రండి" అని కమిషనర్ చెప్తాడు. "రేపు మార్నింగ్ వచ్చి కలవమన్నారు చెర్రీ" అని భూమి చెప్పడంతో, "అయితే ఈ రాత్రికే వాళ్ళకి చివరి రాత్రి. రేపు వాళ్ళకి శిక్ష పడుతుంది" అని చెర్రీ చెప్తుంటే, ఇదంతా నక్షత్ర చాటుగా మొత్తం వినేసి ఉంటుంది. "ఏంటి, మా మమ్మీని జైలుకు పంపించడం కోసం మీరు ఇంత కుట్ర చేస్తున్నారా? ఈ విషయం వెంటనే మా మమ్మీకి చెప్తానని" అనుకుంటూ ఉంటుంది.
ఛ! ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు మేడం. ఒక్క ఫోన్ మన జీవితాల్ని తలకిందులు చేసేస్తోంది అని సూర్య అంటే, అసలు నువ్వు ఆ రికార్డింగ్ చేయకపోయి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు కదా! అని అపూర్వ అంటే, మేడం ఇప్పుడు తప్పొప్పులు ఎవరిదన్నది సమస్య కాదు మేడం. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో అది ఆలోచించాలి అని సూర్య అంటాడు. అప్పుడే నక్షత్ర దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మమ్మీ ఆ భూమి కమిషనర్‌కి అన్ని ఆధారాలు ఇస్తానని ఫోన్ చేసింది మమ్మీ. రేపు మార్నింగ్ ఇచ్చేస్తుందంట. ఇందాక మాట్లాడుతుంటే విన్నాను అని నక్షత్ర చెప్పటంతో, మై గాడ్! అలా జరిగితే ఇంకేమైనా ఉందా అని అపూర్వ కంగారు పడుతూ ఉంటే, కమిషనర్‌కి ఇవ్వకూడదు. అలా జరగకూడదు. ఏదో ఒకటి చేయాలని సూర్య చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. సరే ఒక పని చేద్దాము. ఆ కమిషనర్‌ని కూడా మేనేజ్ చేద్దామని అపూర్వ అంటే, అయ్యో! మేడం మీరు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. అతను చాలా సిన్సియర్. అసలు గగన్‌ని ఎన్‌కౌంటర్ చేద్దానని పర్మిషన్ తీసుకోటానికే నాకు తల ప్రాణం తోకకొచ్చింది. ఇప్పుడు ఆ ఆధారాలు చూసాడనుకో, నేరుగా నన్ను 4 తన్ని నా ఉద్యోగం తీసేసి జైల్లో పెట్టించేస్తాడు. ఇక అయిపోయింది. నా కెరీర్ మొత్తం నాశనమైపోయింది. నేను జైల్లో ఊజులు లెక్క పెట్టాల్సిందే. అంతా మీ వల్లే అని సూర్య అంటే, ఏంటి నేను చేశానా ఇదంతా? నువ్వు ఆ భూమి మీద ఆశపడి నువ్వే ఇదంతా చేశావు. నేను నీకు సహాయం చేశాను అని అపూర్వ అంటే, భలే ఉందే! మీరు కనుక లేకపోతే నేను ఇంత దూరం వెళ్ళేవాడినే కాదు అని సూర్య అంటాడు. అసలు నువ్వనే వాడివే లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు అని అపూర్వ, సూర్య ఒకరిని ఒకరు తిట్టుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. సరే ఆపు, ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం చూడు అని అపూర్వ అంటుంది. ఈ సమస్యకి పరిష్కారమే లేదు. రేపటితో మన జీవితాలు ముగిసినట్లే అని సూర్య చెప్తాడు. అర్ధరాత్రి 1 అయినా కూడా భూమి నిద్రపోకుండా సూర్య ఫోన్‌ని చూసుకుంటూ, బావ రేపు ఈ ఫోన్‌ని నేను కమిషనర్ గారికి ఇచ్చేస్తాను. నిన్ను చంపిన వాళ్ళని నేను జైలుకు పంపిస్తాను బావ. నేను అస్సలు వదిలిపెట్టను అని అనుకుంటూ, ఇక చాలా లేట్ అయిపోయిందని ఫోన్‌ని దిండు కింద పెట్టుకొని నిద్రపోవటానికి రెడీ చేసుకుంటూ ఉంటుంది. నక్షత్ర ఇదంతా చాటుగా చూస్తూ, యెస్ ఇది నిద్రపోవటానికి రెడీ అయిపోతోంది అని, మమ్మీ అది నిద్రపోతుంది మమ్మీ అని, అయినా కూడా ఇప్పుడు ఆ ఫోన్‌లో ఏముంది మమ్మీ అంత ఇంపార్టెంటా అని నక్షత్ర అంటుంది. అమ్మో! అది తెల్లవార్దులు నిద్రపోకుండా కమిషనర్‌కి ఇచ్చే వరకు కాపలా కాస్తుందనుకున్నాను. హమ్మయ్య! నిద్రపోయింది. ఇప్పుడు నాకు ఆ ఫోన్ కావాలి. ఆ ఫోన్‌లో ఏముందో నీకు తర్వాత సంగతి కానీ, ముందు ఆ ఫోన్ తీసుకురాపో అని అపూర్వ అంటే, మమ్మీ నేను ఉండగా అదే నీ కూతుర్ని నేను ఉండగా నీకెందుకు మమ్మీ అంత టెన్షన్? ఇలా వెళ్ళి అలా ఆ ఫోన్ కొట్టుకు వస్తాను. చూస్తూ ఉండు అని నక్షత్ర వెళ్తుంది. ఇక భూమి నిద్రపోతూ ఉంటుంది. నక్షత్ర మెల్లగా భూమి దగ్గరికి వచ్చి పక్కనే నిలబడి భూమి అని మెల్లగా పిలుస్తూ ఉంటుంది. భూమి మంచి నిద్రలో ఉండటం వల్ల నిద్ర లేవదు. హమ్మయ్య! నిద్రపోయింది. ఇంతకీ ఫోన్ ఎక్కడ పెట్టింది అని కప్‌బోర్డు కాళ్ళ దగ్గర మొత్తం వెతుకుతుంది. తర్వాత భూమి దిండు కింద చూస్తుంది. అక్కడ 2 ఫోన్లుంటాయి. అరే! ఈ 2 ఫోన్లలో భూమి ఫోన్ ఏది? నేను తీసుకోవాల్సిన ఫోన్ ఏది? అని నక్షత్ర అనుకుంటూ, ఆ! ఇదే అయ్యుంటుంది అని ఒక ఫోనుని తీసుకొని, మమ్మీ నేను ఫోన్ కొట్టేసి తీసుకువచ్చాను మమ్మీ. ఇదిగో మమ్మీ అని నక్షత్ర ఇవ్వగానే, ఆ! ఆ! యెస్ నాకు రావాల్సిన ఫోను వచ్చేసింది అని అపూర్వ చాలా సంతోషంగా చేతిలోకి తీసుకుంటూ ఉంటే, మమ్మీ నేను ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాను కదా! నాకేమిస్తావు మమ్మీ అని నక్షత్ర అంటుంది. ఇస్తానులేవే ఆగు అంటూ ఫోన్ చూసుకొని, ఆ! నీకు కావాలా అంటూ వెంటనే అపూర్వ నక్షత్ర చెంప పగలగొడుతుంది. అంటే నక్షత్ర వేరొక ఫోన్‌ని తీసుకొచ్చి ఉంటుంది. ఎందుకు మమ్మీ నన్ను కొట్టావంటూ నక్షత్ర బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. అలాగే టీవీలో గగన్ లాగా ఉన్న ఆకాష్‌ని కూడా నక్షత్ర చూసినట్లు మనకి ప్రోమోలో చూపించి ఉంటారు. కానీ ఎపిసోడ్‌లో మాత్రం ఆకాష్‌ని చూసినట్లు చూపిస్తూ ఉండరు. ఆకాష్ వల్లే శారదకి జరిగిన అన్యాయం బూడుతుందా? భూమి, ఆకాష్ ఎప్పుడు కలవనున్నారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.